నూనెలోని నీటి సుక్కలా తేలుతాడు అన్ని పక్కలా నూనెలోని నీటి సుక్కలా తేలుతాడు అన్ని పక్కలా నీటిలోని తామరాకులా అంట నీడు ఆడవాసనేయలా పూత పూయని పూల మొక్కలా కోత కూయని కోడి పుంజులా కోత కోయని కూరగాయలా ఉండిపోతాడే ఊరగాయ. ఓం సౌండ్ చెక్. ఆడోళ్లకు ఆమడ దూరం చేసేది చీరల బేరం తెల్లారిత సూది దారం యవ్వారం యమునా తీరం. ఓకే, సో ఫుల్ జనాలతో కిటకిటలాడుతుంది అంటాం కదా, అలానే అనిపిస్తుంది వాళ్ళ ప్రసాద్ ల్యాబ్ కూడా. సో రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా కూర్చుంటే హ్యాపీగా మనం స్టార్ట్ చేద్దాం. మీరందరూ నుంచొని చూస్తేనే బాగుంటుంది అంటారా? దానికి ఒక కిక్ వస్తుంది అంటారా? అలా కూడా యా, ఎవరిష్టం వాళ్ళది. డెఫినెట్గా మీరు అలానే హ్యాపీగా నుంచొని మా ఈ టీజర్ని చూడొచ్చు. దానికంటే ముందు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వచ్చేసింది ఆడోళ్ళకి ఆమడ దూరం అనుకుంటూ. సారీ ఎవరైనా కొంచెం శేఖర్ చంద్ర గారు నా మీద ఎలాంటి కేసు వేయకపోతే నేను ప్రయత్నించాను కొంచెం పాడడానికి, బట్ ఐ నో నాలో సింగర్ లేదని. సో రాజ్ తరుణ్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము, లేకపోతే మేము అర్జెంటుగా శారీ తెచ్చేస్తాం. అది నాకే వద్దు వద్దు వద్దు. ఎవరినైనా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి అసలు శారీ ఎలా కట్టాలో మీకు తెలుసా? శారీ కట్టుకోవడానికి ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా? కానీ అది చాలా సులువుగా చేసేస్తున్నారనమాట. ఇది ఒక జాబ్ ఉంటుందని, దీంట్లో కూడా డబ్బులు సంపాదించవచ్చని మనకు తెలియదు కదా. ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకొని మాత్రం డబ్బులు సంపాదించాలని డిసైడ్ అయిపోయారు కిరణ్ కుమార్ గారు. అందుకనే ఈ కాన్సెప్ట్తో ఈయన ప్రొడ్యూస్ చేస్తూ ఈ చిత్రాన్ని మనందరికీ అందించడం జరుగుతుందన్నమాట. అండ్ శివసాయి గారు, అసలు ఎలా వచ్చిందండి ఈ ఐడియా మీకు? ఎలా ఐడియా వచ్చింది? ఇది ఏరైనా డైరెక్టర్ శివగారు ఎలా వచ్చింది ఐడియా? ఎప్పుడైనా మీ అమ్మగారు కుర్చీని పట్టుకోమన్నారా? ఇంట్లో చాలామంది అబ్బాయిలకి జరుగుతూ ఉంటుంది చిన్నప్పుడు, కొంచెం పట్టుకో అమ్మ కాటన్ శారీ అంటూ ఉంటారు. మా మమ్మీ కూడా నన్ను చాలాసార్లు అనిందనమాట. సో మేబీ అక్కడి నుంచి వచ్చిందా లేకపోతే ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఒక క్రేజీ ఐడియాతో ఈ చిత్రం మనందరి ముందుకి తీసుకొస్తున్నారు శివ గారు అని చెప్పాలి. అండ్ శేఖర్ చంద్ర గారి మ్యూజికల్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అఫ్కోర్స్ మారుతి టీమ్ ప్రోడక్ట్గా ఈ చిత్రం ఆయన సమర్పిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఇవాళ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మారుతి గారి చేతుల మీదుగా ఇంకాసేపట్లో మనం లాంచ్ చేసుకోబోతున్నాం. కాకపోతే ఆన్లైన్లో మనల్ని పలకరించింది. ఇప్పుడు మీడియా అందరి సమక్షంలో మన మారుతి గారి చేతుల మీదుగా లాంచ్ జరగబోతుంది అనమాట. భలే ఉన్నాడే, డెఫినెట్గా ఆయన చీర కడుతుంటే సూపర్గా ఉన్నాడు, ఆయన పర్ఫామ్ చేస్తుంటే సూపర్గా ఉన్నాడు. అమ్మాయిలందరూ భలే ఉన్నాడే అనుకుంటూ ఉన్నారనమాట. కానీ ఏం లాభం, ఆయనకి అమ్మాయిలంటే ఇష్టం లేదు, చీరల మీద మాత్రమే ఆ ఇష్టాన్ని చూపిస్తూ ఉన్నారనమాట ఆయన. సో మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన పాట ముందు చూసేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ సాంగ్ ప్లే చేయండి. ఆడోళ్లకు ఆమడ దూరం. ఇవాళ నాలోని సింగర్ బయటకు వస్తుంది. శేఖర్ చంద్ర గారు, నేను పాడాననే కదా మీరు చైర్లోంచి లేచారు, అర్థమైంది నాకు. వెల్కమ్ శేఖర్ చంద్ర గారు. ఇప్పుడే సంగీత దర్శకులు రావడం జరిగింది కాబట్టి ఆయన సంగీతం సమకూర్చిన ట్యూన్ని వేయవలసిందిగా కోరుకుంటున్నాం ఒకటోసారి. అలాగే సంగీతాన్ని కొన్న ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన కోరిక మేరకు పాటని ఇప్పుడు తొందరగా ప్లే చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే, సో అప్పుడప్పుడు అలా యాంకర్ చెప్పినా కూడా వాళ్ళ వరకు చేరడానికి కొంచెం టైం పడుతూ ఉంటుందన్నమాట. ఈలోపు అసలు చీర ఎలా కట్టాలి ఏంటి అనే వివరాలు మనం తెలుసుకుందాం. కాకపోతే కొంచెం లైట్లు ఆన్ అయిన తర్వాత, బ్యానర్ లేచిన తర్వాత అడిగితే బాగుంటుంది. ఆఫ్ చేశారంటే పాట వస్తుందని అర్థం, నన్ను మాటలు బంద్ చేయమని. ఎప్పటికయ్యది ప్రస్తుతము అప్పటిగా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తా నొప్పక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి.
ఆడోళ్లకు ఆమడ దూరం చేసేది చీరల బేరం తెల్లారితే సూది దారం ఎవ్వారం యమునా తీరం ఆడోళ్లకు ఆమడ దూరం చేసేది చీరల బేరం తెల్లారితే సూది దారం ఎవ్వారం యమునా తీరం కసి పని పైన పటారం పడి పడి చేస్తాడే అరే తెలియదు లోన లొటారం అన్ని దాచేస్తాడే ఆడోళ్లకు 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 ఆమడ దూరం చేసేది చీరల బేరం తెల్లారిత సూది దారం యవ్వారం యమునా తీరం నూనెలోని నీటి సుక్కలా తేలుతాడు అన్ని పక్కలా నూనెలోని నీటి సుక్కల తేలుతాడు అన్ని పక్కల నీటిలోని తామరాకుల అంట నీడు ఆడవాసని ఎలా పూత పూయని పూల మొక్కల పూత పూయని కోడి పుంజుల పూత పూయని కూరగాయల ఉండిపోతాడే ఊరగాయల ఆడోళ్లకు ఆమడ దూరం చేసేది చీరల బేరం తెల్లారిక సూది దారం యవ్వారం యమునా తీరం కసి పని పైన పటారం పడి పడి చేస్తాడే అది తెలియదు లోన లొటారం అన్ని దాచేస్తాడే పాప ఉంటది లేడి గగల స్కాన్ చేస్తది కళ్ళు గూగులా పాప ఉంటది లేడి గగల స్కాన్ చేస్తది కళ్ళు గూగులా కాటు కారము ఆవకాయలా తీయగుంటది ముంజకాయలా అక్కి పుల్లకు పూజ పువ్వులా సన్నజాతికి చిన్న చెల్లిరా అందమున్నది ఆశ అన్నది కళ్ళ కలిసిన నెరజాడరా వావ్! భలే ఉన్నాడే. అలాగే భలే ఉందే పాట కూడా సూపర్బ్‌గా. అయితే రాజ్ తరుణ్ గారితో పాటు ఇంకొకళ్ళని కూడా భలే ఉన్నాడే అనుకోవాలేమో. ముందు కనిపించారు ఒక పద్యం చెప్పి. చాలా బాగున్నారు ఆయన కూడా. సో, పాటలకి ట్యూన్స్ ఇవ్వడమే అద్భుతం అనుకున్నాము. ఇలా స్క్రీన్ మీద కూడా ఒక రేంజ్‌లో ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. బావుందండి. బావుంది. ఎప్పుడు మీరు లాంచ్ అవుతున్నారు హీరోగా చెప్తే మేము ఏమంటారు హోస్ట్ చేయడానికి రెడీగా ఉంటాం అనమాట. శేఖర్ చంద్ర గారిని కూడా చూసేసాం. ఆయన కూడా లాంచ్ అయిపోయారు యాక్టర్‌గా. సో, నైస్. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా 'భలే ఉన్నాడే' టీజర్‌ని చూద్దాం. సో, దానికి లీడ్ డైరెక్టర్ మారుతి గారిని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. టీజర్ లాంచ్. యాహ్! 'భలే ఉన్నాడే' టీజర్ చూసేద్దాం ఇప్పుడు. రాదంటే అబ్బాయా అమ్మాయి కదా ఇంతకీ చీర కట్టేది అబ్బాయా? ఇట్లాంటి ప్రొఫెషన్ కూడా ఉందా నేను అవతి చేసుకుంటుందో కానీ పిచ్చెక్కి పారిపోతుంది ఇప్పుడు కాదు రేపు అమ్మ కూతాడు వేసేవాడు వస్తాడుగా అప్పుడు చూద్దాం. బామ్మ చూస్తుండవే నా పళ్ళు వాడి తొమ్ముతాడు నా బొళ్ళు వాడి నొక్కుతాడు చాలా అమ్మా ఇంకేమన్నా కావాలా? మంచం ఎక్కితే మినిమం ముగ్గురిని చేతులు పెట్టాలి క్యాండిడేట్ ఈ కరెంట్ జనరేషన్ కి కిలోమీటర్ దూరంలో ఉన్నట్టున్నాడు అంతకు మించి చైతి మనం తొడ మనం పుట్టుకుంటే మగాడు అంటారు, వేరే వాళ్ళు తొడ పట్టుకుంటే తేడగాడు అంటారు. ఏయ్
ఏంటి అలా అమ్మాయిలా కూర్చున్నావు? సరిగ్గా కూర్చో. ఏ పీడి బ్రేకర్లు మీకేనా నాకున్నవా? ఎస్ వన్స్ మోర్. రాదంటే అబ్బాయా అమ్మాయి కదా? ఇందుకే చీర కట్టేది అబ్బాయా? ఇట్లాంటి ప్రొఫెషన్ కూడా ఉందా? ఈ అవతి చేసుకుంటుంది కానీ పిచ్చెక్కి పారిపోతుంది. ఇప్పుడు కాదు, రేపు ఆ ముక్కు తాడు వేసేవాడు వస్తాడుగా, అప్పుడు చూద్దాం. బామ్మ చూస్తుండవే, నా పళ్ళు వాడే తోముతాడు, నా ఒళ్ళు వాడి నొక్కుతాడు. చాలా అమ్మా, ఇంకేమన్నా కావాలా? కొంచెం ఎక్కితే మినిమం ముగ్గురిని చేతిలో పెట్టాలి. ఆడోళ్ళకు ఆమడ దూరం చేసేది చీరల బేరం తెల్లారిత సూదిదారం యవ్వారం ఎన్న బేరం క్యాండిడేట్ ఈ కరెంట్ జనరేషన్ కి కిలోమీటర్ దూరంలో ఉన్నట్టున్నాడు. అంతకు మించి ఏయ్, చైతి మన తొడ మనం పుట్టుకుంటే మగాడు అంటారు, వేరే వాళ్ళు తొడ పట్టుకుంటే తేడగాడు అంటారు. ఏయ్, ఏంటి అలా అమ్మాయిలా కూర్చున్నావు? సరిగ్గా కూర్చో. ఏ పీడి బ్రేకర్లు మీకేనా నాకున్నవా? ఎలా ఉంది అని అడగాల్సిన అవసరం లేదు కదా. ఆల్రెడీ వన్స్ మోర్ అన్న అరిచిన విధానానికి, అరిచిన సౌండ్స్కి అర్థమైపోయింది ఎంత నచ్చేసిందో మీ అందరికీ. సో ఎస్, కానీ భలే ఉన్నాడే అనుకునే లోపే స్పీడ్ బ్రేకర్లని అడ్డు ఎలా అండి మీరు హార్ట్ బ్రేక్ చేస్తున్నారు? అసలు ఎలా ఇలా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అనుకునే లోపు ఆయన అమ్మాయిలకి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అసలు ఇవాళ రేపు అమ్మాయిలకే చీర కట్టుకోవడం కష్టంగా ఉండే సమయంలో సో చీర పర్ఫెక్ట్గా కట్టుకోవడం ఎలా అనేది రాధా మనకి నేర్పిస్తున్నారనమాట. సో మనం చూద్దాం అది. ఇక్కడ ఎంతమందికి వచ్చు? సో ఇమ్మీడియట్గా వాళ్ళు లేదులేండి, ఇప్పుడు మీకు ఎవరికి మేము అలాంటి కాంటెస్ట్ కానీ ఇది కూడా బాగుంది, వెరీ గుడ్ ఐడియా. సో కిరణ్ కుమార్ గారిని అండ్ శివసాయి వర్ధన్ గారిని కోరుకునేది ఏంటంటే ఒక కాంటెస్ట్ పెట్టండి, అబ్బాయిలు చీర ఎలా కడతారు అని. అంటే వాళ్ళ వైఫుల్నే తీసుకొని రమ్మని చెప్పండి, లేకపోతే మ్యానిక్వీన్స్ని ఇస్తాం మేము. సో దానికి కట్టాలన్నమాట. అది ఫర్దర్గా ఫ్యూచర్లో మనం రన్ చేసే కాంటెస్ట్ అది. దాంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచి మీరు రాధా దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు, అంతే కదా. బట్ యా, నాకు చాలా నచ్చింది ఏంటంటే ఆయన డెడికేషన్. అఫ్కోర్స్ మనం పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తూ ఉంటాం రాజ్ తరుణ్ గారిలో, కానీ ఇవాళ రాధా గెటప్లోనే వచ్చారు ఆయన. మీకు ఆ షర్ట్ చాలా కంఫర్ట్నిచ్చినందు అర్థమైంది. పైగా సమ్మర్కి చాలా బాగా మంచి క్లాత్ కూడా, కాబట్టి హ్యాపీగా ప్రశాంతంగా క్యారెక్టర్లోనే ఆయన వచ్చేస్తున్నారు అనమాట. అండ్ సూపర్. అండ్ అఫ్కోర్స్ రాజ్ తరుణ్ గారు అనగానే మనం ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఎంటర్టైన్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అలా పక్కా పైసా వసూల్ కంటెంట్తో మనందరినీ పలకరించడానికి రాజ్ తరుణ్ గారు ఈ సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ అలాగే రవికిరణ్ ఆర్ట్స్ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఒక మంచి నవ్వించే సబ్జెక్ట్తో మా ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా కలెక్షన్స్ చూసి మీరు కూడా సూపర్గా సంతోషపడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బికాజ్ చిన్న టీజర్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే డెఫినెట్లీ బోలెడంత ఎంటర్టైన్మెంట్ బాకీ అయ్యి అంటున్నారనమాట సినిమా ద్వారా వీళ్ళందరూ. అండ్ అలాగే మనం ఇంతకుముందు గీతా సుబ్రహ్మణ్యం చూసాము, హెలో వరల్డ్ చూసాము, అండ్ అంటే సిరీస్ చూసాము. ఇప్పుడు మనం హ్యాపీగా ఫీచర్ ఫిలింతో థియేటర్ని హిట్ చేయడానికి శివసాయి వర్ధన్ తన ఫస్ట్ డెబ్యూ ఫిలింగా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొచ్చేస్తున్నారు. మీ సినిమా భలే ఉందే. సో అందరూ ఆడియన్స్ రేపు పొద్దున్న అదే అనుకుంటారు. డెఫినెట్గా ఈ చిత్రం ద్వారా మరిన్ని సూపర్ సక్సెస్ఫుల్ చిత్రాలు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇక మ్యూజిక్ డైరెక్టర్గా ఎలాగో సూపర్ ఫేమస్ అయిపోయిన శేఖర్ చంద్ర గారు ట్యూన్స్ ఇవ్వడమే కాకుండా ఆయన పర్ఫార్మెన్స్ని కూడా చూసే అవకాశాన్ని మా అందరికీ అందించడం జరిగిందనమాట. సో మీ డెబ్యూ కూడా అయిపోయింది ఈ సినిమాతో అని చెప్పాలి, అరంగేట్రం అయిపోయింది యాక్టర్గా అని చెప్పాలి. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా మన అందరినీ అంటే ఎంటర్టైన్ చేయబోతున్న టీం అందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాం. ఇంకా ఈ కంటెంట్ సినిమా థియేటర్కి వచ్చినప్పుడు మిమ్మల్ని రప్పించడానికి ఇంకొక పేరు కూడా యాడ్ అయింది, అదే మారుతి టీమ్ ప్రోడక్ట్ అనమాట. డెఫినెట్గా మనందరినీ ఎంతో ఎంటర్టైన్ చేసే కంటెంట్లతో ఎంటర్టైన్ చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకున్న మారుతి గారు ఈ చిత్రానికి ఆయన కూడా పార్ట్ అవ్వడం ఈ చిత్రానికి మరింత బలగాన్ని సమకూర్చిందని చెప్పాలి. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. ముందుగా కిరణ్ కుమార్ గారిని, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫిలిం, సో వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. చీరల బేరం తెల్లారిత సూదిదారం యవ్వారం యమునా తీరం. అలాగే భలే ఉన్నాడే అంటూ మనందరినీ నవ్వించడానికి మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న డైరెక్టర్ శివసాయి వర్ధన్. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అన్నీ దాచేస్తాడే. రచ్చ, ఈ సినిమాలో నువ్వు చేసావా? మీరు లాస్ట్
ఎందుకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏమన్నా ప్లాన్ చేశారా? ఓకే. అందరూ వచ్చాక అంటే అందరిని వెల్కమ్ చేస్తారు మీరొచ్చి మీ సినిమా కదా అని చెప్పి నేను మిమ్మల్ని ముందు పిలిచాననమాట. సో, ఆఫ్‌కోర్స్ రచ్చని పిలవకపోతే అదొక రచ్చ రచ్చ అవుతుంది కాబట్టి. సో, ఐ రిక్వెస్ట్ రచ్చ రవి ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆడోళ్లకు ఆమడ దూరం చేసేది అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారిని వేదిక రాసిందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ డిఓపి నగేష్ గారిని అండ్ మరొక డిఓపి మనోహర్ గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. ఈటీవీ విన్ నుంచి నితిన్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్ థియేటర్ని పలకరిస్తుంది భలే ఉన్నాడే, దాని తర్వాత ఈటీవీ విన్లో మనందరినీ పలకరిస్తుంది అనమాట. థియేటర్కి వెళ్ళి చూడండి ప్రశాంతంగా, అండ్ దాని తర్వాత చూడండి మీరు ఈటీవీ విన్లో. అండ్ ఎస్ నవ్ ఐ రిక్వెస్ట్ ఎడిటర్ శ్రీకాంత్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అన్ని పక్కల నీటిలోని తామ శేఖర్ చంద్ర గారు ఇచ్చిన మ్యూజికే కాదు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన మ్యూజిక్ అయినా కేర్ ఆఫ్ అడ్రస్ ఆదిత్య మ్యూజిక్. మరి ఈ చిత్రం కూడా, ఈ చిత్రంలోని సంగీతం, ఈ చిత్రంలోని ట్యూన్స్ కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనందరినీ పలకరిస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోవింద్ రాజ్ గారిని, మురళీ గారిని, రామకృష్ణ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన కాస్ట్యూమర్ శ్వేత లంక ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అలాగే మణిచందన గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. అరి తెలియదు లోనలో కారం అన్ని దాచేస్తా శ్రీనివాస్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. సో డైరెక్టర్ అనిల్ గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. వారిని వేదిక రాసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా సో రాధాగా మనందరినీ పలకరిస్తున్న రాజ్ తరుణ్ గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. అండ్ ఈ చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ మన ముందుకు తీసుకొస్తున్న మనందరికీ ఇష్టమైన డైరెక్టర్ మారుతి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. పడి చేస్తాడే అరి తెలియదు సో కో రైటర్ దేవ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఆడోళ్లకు Co-directors Subbu and sorry, directors Subbu and Madhu I request onto the stage please. ఇవాళ ఇక్కడికి విచ్చేసిన సుబ్బు గారు అండ్ మధు గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. సో బ్యూటీ మూవీస్ సుబ్బు గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. డార్లింగ్ స్వామి గారు రండి వేదిక మీదకి. వారిని వేదిక మీద రాసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. సో కో రైటర్ దేవ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఒక ఫోటో ఆప్ కోసం మీరు దాసరి సతీష్ గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. దాసరి సతీష్ గారు ఒకటోసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రెండోసారి ఫస్ట్ ఒక ఫోటో ఆప్. ఒక పని చేద్దామండి, ఆఫ్టర్ దిస్ ఫోటో ఆప్ మనం మిగతా వాళ్ళందరినీ పిలుద్దాం. మారుతి గారు అండ్ రాజ్ తరుణ్ గారు, రవికాంత్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్.
యా ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు టీం అందరూ ఫోటో ఆప్. ఛానల్స్ ఓకే, డన్నా. ఓకే, కూల్. ముందుగా డిఓపి నగేష్ గారిని ముందుకొచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేంటో తెలియదండి, మీరే నాకు ముందుగా గుర్తొచ్చారు. ఎక్కువ కెమెరాస్ ఉన్నాయి కదా, కెమెరామ్యాన్ మాట్లాడితే బాగుంటుందని. నెక్స్ట్ అయితే నేను ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి ముందు ఇచ్చేస్తున్నాను. ఎస్, రండి నిరంజన్ గారు. గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులకి, ఈ ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చిన ప్రేక్షకులకి అండ్ రాజ్ తరుణ్ గారి అభిమానులకి, మారుతి గారి అభిమానులకి అందరికీ సుస్వాగతం. థ్యాంక్ యూ మారుతి గారు. మారుతి గారు ఎప్పుడు ఆదిత్య మ్యూజిక్తోని ఒక అనుబంధంగా మాకు ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు. వారు చేసిన మ్యాక్సిమం మూవీస్ అండ్ రాజ్ తరుణ్ గారు చేసిన మ్యాక్సిమం మూవీస్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అయింది. కిరణ్ గారు అండ్ గోవిందరాజులు గారు, మిగతా ఇంకో వాళ్ళ పార్ట్నర్ అందరికీ చాలా సక్సెస్ రావాలి అని కోరుకుంటాను. ఆల్రెడీ మార్కెట్లోకి ఒక సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ చాలా ఫన్నీగా ఉంది, అన్ని మాధ్యమాల ద్వారా చాలా ముందుకెళ్తుంది. అలాగే ఈరోజు టీజర్ కూడా లాంచ్ అయింది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చాలా ఫన్నీగా ఉంది. రెండు కలిపి ఒక మంచి రిజల్ట్ తీసుకొస్తున్నాయని చెప్పి ఆశిస్తున్నాను. త్వరలోనే మిగతా సాంగ్స్ అన్నీ రిలీజ్ చేసి మూవీ రిలీజ్కి వెళ్ళాలని టీంని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. అండ్ శేఖర్ చంద్ర ఆయన క్యారియర్లో మ్యాక్సిమం 95% మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయినాయి. ప్రతి ఒక్క కనీసం ఆయన చేసిన మ్యూజిక్లో ఏదో ఒక 2 కంపల్సరీ సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయి. అలాగే ఇందులో కూడా ఆయన ఇచ్చిన మ్యూజిక్కి అండ్ ఆర్ఆర్కి, మిగతా రాసిన రైటర్స్కి, పాడిన సింగర్స్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు. అండ్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారికి ఇద్దాం మైక్ మనం. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు ఇక్కడ ఉన్నారండి. ఎడిటర్ శ్రీకాంత్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎంత అసలు ఎవరు మాట్లాడినట్టున్నారు, అందరూ వాళ్ళ వాళ్ళ పని 100% చేసేసారనమాట. ఇప్పుడు నగేష్ గారిని ఇప్పటికైనా ముందుకు రావాల్సిందిగా. అండ్ అలాగే నెక్స్ట్ మనోహర్ గారు రెడీగా ఉండండి స్పీచ్కి. ఇంకొక డిఓపి ఒక్క నిమిషం. రవి మాట్లాడితే మనకి మైక్ రాదండి, అది కొంచెం మనం లేట్గా ఇద్దాం రచ్చాకి. హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఈ మూవీ మారుతి గారికి థ్యాంక్ యూ చెప్పాలండి, ఈ మూవీ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఆ తర్వాత ఫస్ట్ టైం శివన్ కలిసినప్పుడు నాకు ఒక 30 minutesలో ఈ స్టోరీ నరేషన్ చేశాడు. చాలా ఫన్ ఉండే. ఇమ్మీడియట్గా నేను మారుతి గారు చెప్పిన తర్వాత విని యాక్సెప్ట్ చేశాను. మీరు కూడా రేపు థియేటర్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక డిఓపి మనోహర్ గారు. సాయి గారిని మర్చిపోయినాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్. మీ ఫస్ట్ మూవీ మా ద్వారా రిలీజ్ అయినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు. అండ్ ఇప్పుడు మనం మనోహర్ గారు డిఓపి అని ఓకే, ఇప్పుడు మణిచందన గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. యా, ఆర్డర్లో వద్దామండి. శ్రీనివాస్ గారు తర్వాత మాట్లాడతారు, మీ తర్వాత. అందరికీ నమస్కారం అండి. సో టీజర్ చూసారు కదా, చాలా బాగుంది. మా రాజ్ భలే ఉన్నాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ మూవీలో ఒక మంచి రోల్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు, మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ మారుతి గారు, స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ మీడియాకి ఒక స్పెషల్గా ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. ఒక మంచి సినిమా మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారని తెలుసు, ఇది ఒక మంచి ఫిలిం. ఈ ప్రమోషన్ కొంచెం ఎక్కువగా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మారుతి గారు నన్ను సినిమా జీవితాన్ని నాకు ఇచ్చిన గురువు గారు. మహానుభావుడు సినిమాతో నాకు అవకాశం ఇప్పించారు. ఆయన ఒక విలన్గా ఇచ్చారు. దాంట్లో తర్వాత శైలజారెడ్డి అల్లుడు కూడా చేయించారు. ప్రతిరోజు పండుగ షూటింగ్ జరుగుతుందని మొదలవుతుందని నేను అప్పుడు ఇంకా వైజాగ్లో ఉద్యోగంలో ఉన్నాను. హైదరాబాద్ వచ్చి మారుతి గారి ఆఫీస్కి వెళ్ళి
నేను అన్ని వేషాలు అడిగేస్తాను ఆయన. సాయి ధరమ్ తేజ్ వేషం అడిగాను ఫస్ట్. బుద్ధి ఉందా నీకు అన్నారు. హీరోయిన్ వేషం అడగలేం కదా. ఇక రావు రమేష్ గారు, శ్రీకాంత్ అయ్యం గారు, ఒకళ్ళ వేషం కాదు, సత్యరాజు గారి వేషం, ఆ పెద్ద ఆయన ముసలాయన వేషం కూడా అడిగేశాను. సార్ తిట్టి అలాంటి కుదరవులే, ఈ సినిమాలో హీరోయిన్ ఫాదర్ చేస్తాను నిన్ను అని రాశికన్నా ఫాదర్గా పెట్టి అప్పుడు మాట అన్నారు. ఈ జాన్ రోడ్ ఖాళీగా ఉంది, నువ్వు హ్యాపీగా అందులో సెటిల్ అవుతావు అన్నారు. ఇది 30వ సినిమా హీరోయిన్ ఫాదర్గా. ఇప్పుడు ఎర్రగా అందంగా ఉన్న హీరోయిన్ అందరికీ నన్నే ఫాదర్గా పెడుతున్నారు. ఇంకా వేరే అవకాశమే లేదు సార్. సో ఆ రకంగా ఒక జానర్ ఇచ్చారు, కానీ మళ్ళీ వారే మంచి రోజులు వచ్చారు, ఒక విలన్ షేడ్ కూడా ఇచ్చారు. సో మళ్ళీ విలన్గా ప్రయాణం స్టార్ట్ అయింది. సో అన్ని జోనర్స్కి నా సినిమా జీవితానికి ఆద్యులు ఆయన పిలిచి ఈ సినిమాలో హీరోయిన్ వేషం వేయండి అన్నారు. అంతే, ఆర్డర్ వేయడం ఆయన. మనం ఇంక దాన్ని మా మారుతి గారు పిలిచి రేపు ఒకరోజు వేషం అయినా పావు రోజు వేషం అయినా సో వారు ఏది ఇస్తే అది చేయడమే. సో అయినా ఈ సినిమాలో చాలా చక్కటి వేషం, 4-5 ఎమోషనల్ సీన్స్ ఉంటాయి దీంట్లో. సో అవకాశం ఇచ్చినందుకు, అంటే నాకు మారుతి గారు ఆఫీస్కి వచ్చినట్టు ఉంది సార్. మొత్తం మన టీమే అందరూ ఇక్కడ కనిపిస్తున్నారు. మాకు మారుతి కింగ్డమ్ అని మాకు గ్రూప్ ఉందండి, అందరూ ఇక్కడే ఉన్నారు. సో నేను మళ్ళీ అక్కడే ఉన్నట్టుగా ఉంది. సో ఆల్మోస్ట్ దగ్గరగా 100 సినిమాల దాకా వచ్చేసిన జీవితం. సో మళ్ళీ 10 సార్లు చెప్పినా 100 సార్లు చెప్పినా ఆవు వ్యాసంలాగా నేను ఎక్కడ స్పీచ్ మొదలెట్టినా అది మారుతి గారి దగ్గర వెళ్ళి ఆగుతుంది. మీరు ఏం చేసి ఆ సినిమా రాజస్థాన్ గారు బాగా చేశారు, శివసాయికి నా ధన్యవాదాలు, శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ కొట్టారు, అక్కడి నుంచి వెళ్ళి మారుతి గారు హీరోయిన్ వేషం ఇచ్చారు, హీరోయిన్ ఫాదర్ వేషం ఇప్పించారు. ఇట్లా ఆవు వ్యాసంలాగా నా స్పీచ్లు ఎప్పుడు కూడా మారుతి గారి దగ్గర ఎండప్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ మంచి వేషం ఇచ్చారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. రాజస్థాన్తో ఇది నాది 2వ సినిమా. సో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి. ఈసారి హీరోయిన్ ఫాదర్ కాదు, నీకు కూడా ఫాదర్ వేస్తాను. 3వ సినిమా నీకు కూడా ఫాదర్ వేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ మా గురువు గారు మారుతి గారికి నా పాదాభివందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరొక టాలెంటెడ్ యాక్టర్కి మనం మైక్ ఇద్దామండి. సో రచ్చా రవి. టాలెంటెడ్ యాక్టర్ అంటే ఎవరినో ఎత్తుకుతున్నారు, నీతో ఏదో ఒక మంచి మాట చెప్పానా? మనం మాట్లాడిద్దాం శేఖర్ చంద్ర గారిని. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే ఈ సినిమా నాది మనది అనుకొని వచ్చిన ప్రేక్షకుల సీట్లో కూర్చున్న మా వెల్విషర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. బయట ఎండలు బాగున్నాయి, పని ఉంటేనే బయటికి వెళ్ళాలి, పని లేకపోతే ఇంట్లో కూర్చొని మన సినిమాలు చూసుకుంటూ ఉండాలి ఎంటర్టైన్మెంట్ సెక్షన్కు. ఇది మాత్రం నేను చెప్తూ ఉన్నా. మారుతి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఒక మంచి సినిమా అంటే ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా అంటే, దీనికి వెనకాల మారుతి గారు ఉన్నారని నాకు ఫోన్ వచ్చింది. ఖచ్చితంగా మారుతి గారు ఒప్పుకున్నారంటే మంచి స్టఫ్ ఉంటుంది అనుకున్నా. కానీ సినిమా చేసేటప్పుడు మన శివన్న మీరు ఒక మంచి డైరెక్టర్ ప్లేస్లో ఉంటారు, ఫ్యూచర్లో ఎక్కడున్నాడో అన్న, నీలోనే ఒక మంచి యాక్టర్ ఉన్నాడు, నీలోనే ఒక మంచి కామెడీ టింట్ ఉంటుంది. అసలు ఆయననే ఒక నటుడుగా చూడాలని నా కోరిక ఉన్నది. ఎందుకంటే అంత మంచి బాడీ లాంగ్వేజ్ మాకు చేసేటప్పుడు, అంటే ఒక ఆర్టిస్ట్కు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు, ఇలా చేయాలని చెప్పే డైరెక్టర్లు వేరు ఉంటారు. అందులో శివన్న మాత్రం మాకు 90% ఆయనే ఇలా చేస్తే బాగుంటుందని మీరు చూస్తారు. ఖచ్చితంగా ఒక బస్ స్టాప్ సినిమాలో మీరు ఎంత ఎంటర్టైన్ అయ్యారో, ఈ సినిమాలో భలే ఉన్నాడనే సినిమాకు రాస్తారు అన్నకు మీరు క్లాప్స్ కొట్టి విజిల్ కొట్టి, అన్న కిరణ్ అన్న, మన కిరణ్ గారే కదా ప్రొడ్యూసర్ గారు, ఎక్కడున్నాడో అన్న, ఖచ్చితంగా గూగుల్ పేలో మరి అకౌంట్లో ఖచ్చితంగా నిండుతాయి. అంత మంచి సినిమా తీసిల్లన్న. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు మిగతా సీన్లు కూడా కొన్ని చూసి మిగతా మేము చేసేటప్పుడు చాలా బాగా నవ్వించిండు, చాలా బాగా కంటెంట్ అంటే మనకు అనిపించేటప్పుడు ఇదేంటి ఇలా ఉన్నది అనిపించింది. అంటే ట్రైలర్ మీరు చూసి ఈరోజు ఎంత బాగుందో, సినిమా కూడా కామెడీ టింట్ తోటి కడుపుబ్బ నవ్విస్తుంది, నవ్వులకు ఎటు మాత్రం తీసిపోదు. ఖచ్చితంగా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాలో నాకు పాత్రనిచ్చినందుకు. అలాగే మారుతి గారు మీ సినిమాలో ఒక చిన్న పాత్ర ఇస్తే నా కోరిక తీరిపోతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చెప్తున్నా, ఎండలు బాగున్నాయి, వడదెబ్బ కాకుండా జాగ్రత్తగా పని ఉంటేనే బయటికి వెళ్ళి, సాయంత్రం పూట ఫంక్షన్లు పెట్టుకోవాలి, అందరూ బాగుండాలి, ఆనందంగా సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి. పైరసీలు వద్దు, సినిమాలు చూడొద్దు అన్నది లేదు. సినిమా ఎప్పటికి ఉంటుంది ఎంటర్టైన్మెంట్కు. రోగాలు వస్తే కావాల్సింది మెడిసిన్, దాంతోపాటు సినిమే. ఆ సినిమా బతికుంటుంది ఎప్పుడు సినిమా హాల్లోనే. సినిమా హాలు పోతేనే ఎంజాయ్ చేస్తాం, లేకపోతే టీవీలో పెట్టి కూర్చొని ఆ ఓటీటీలో చూస్తుంటే అట్లకెళ్ళి ఒకసారి ఆమె చీపురు కట్టుగా పట్టుకొని పోతుంది, ఇట్లకెళ్ళి వీడు బ్యాట్ పట్టుకొని పోతాడు, ఆ 3 దొబ్బి మనం బయటికి పోతాం. రచ్చా ఇక్కడ ఈటీవీ విన్ నితిన్ గారు కూడా ఉన్నారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అందుకే చెప్తా, లేదు వాళ్ళకి నేను అదే చెప్తున్నా, వాళ్ళ సపోర్టర్లు థియేటర్లో చూసినాక అక్కడికి పోవాలి బుజ్జి రెండోసారికి. ఓకే, తర్వాత నితిన్ గారు పక్కకు తీసుకెళ్ళచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఈ సినిమాలో ఒక మంచి పాట అంటే మీరు ఖచ్చితంగా శ్రీకాంత్ అయ్యం గారి ఒక ట్రాక్ ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ రచ్చా రవి. అండ్ ఇప్పుడు ఈటీవీ విన్ నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈటీవీ వీఆర్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్. భలే ఉన్నాడే.
ముందుగా మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్. మారుతి గారు మన ఫస్ట్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ వెరీ స్పెషల్. అండ్ శివసాయివర్ధన్ గారికి కూడా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ రాజ్ తరుణ్ గారికి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సో ఈ సినిమా తప్పకుండా మీకు నచ్చుతుందండి. అలాగే మారుతి టాకీస్ నుంచి కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్న ఎంటర్టైనర్ ఇది. సో డెఫినెట్గా ఈ స్లమ్ పీరియడ్ ఏదైతే ఉందో ఇది అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ అగైన్ అవర్ ఇండస్ట్రీ విత్ అ బ్యాంగ్, అండ్ దట్స్ హోప్ఫుల్లీ విత్ భలే ఉన్నాడే. సో ఫైనలీ రచరవి గారు చెప్పినట్టు డెఫినెట్గా సినిమా ఫస్ట్ థియేటర్లో చూడండి, తర్వాత మా ఈటీవీ విన్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా థియేటర్లో గెలిచి ఇంటికి వస్తే ఇంకా ఇంకా ఆనందం వస్తుంది కదా, అలా జరుగుతుందన్నమాట ఈసారి. సో మరి మ్యూజిక్తో ఒక రేంజ్లో ఈ చిత్రానికి ఇంకా సక్సెస్ని అందించడానికి మన ముందుకు ఆల్రెడీ ట్యూన్ని మనం విన్నాము. సో అలాంటి మంచి మంచి ట్యూన్స్తో సూపర్ సక్సెస్ని అందుకున్న శేఖర్ చంద్ర గారిని పాట పాడవలసిందిగా మాట్లాడాల్సిందిగా హాయ్ అండి. ముందుగా ఐ థ్యాంక్ మారుతి సార్ ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ గోవిందరాజ్ గారికి ఐ థ్యాంక్. బికాస్ స్టోరీ వినమన్నారు, స్టోరీ విన్నాను, ఫుల్ ఆఫ్ కామెడీ ట్విస్ట్లు. అంటే రెగ్యులర్గా కామెడీ ప్యాటర్న్ రకరకాల సినిమాలు చూసుంటాం, బట్ ఇది కామెడీలోనే షాక్ అవుతూ కామెడీ ఉంటుందన్నమాట. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్. ఇలా ఏదో కొత్తగా చేయబోతున్నాము, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బీ అని. అండ్ సాంగ్ సిచ్యువేషన్స్ శివగారు చెప్పినప్పుడు దే వర్ రియల్లీ గుడ్ సాంగ్ సిచ్యువేషన్స్, బట్ క్రిటికల్ ఉన్నాయి కొన్ని. అంటే రెగ్యులర్గా వెళ్ళే సాంగ్ సిచ్యువేషన్స్ కంటే కూడా చాలా కంటెంట్ చెప్పేది, లాట్స్ ఆఫ్ ఫన్ క్రియేట్ చేయాలి అవన్నీ. సో మేము చాలా తలబద్దలు కొట్టుకొని ఏదైనా కొత్తగా చేయాలి, క్యాచీగా చేయాలి, ఏమి హుక్ రావాలి, ఎట్లాంటి లిరిక్స్ రావాలి అని మేము బాగా డిస్కస్ చేసేటప్పుడు వన్ ఫైన్ డే మారుతి గారు పిలిచి, సో అన్ని సాంగ్స్కి ప్రతి సాంగ్స్కి అనమాట ఒక కొత్తగా హ్యూమర్ యాడ్ చేసి, కొత్త కాన్సెప్ట్స్, కొత్త అప్రోచెస్, సో అట్లా చాలా హెల్ప్ చేసి ప్రతి దాంట్లో కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చి, సో ప్రతి సాంగ్ ఇప్పుడు మీరు ఇందాక చూసారు ఆడోళ్ళకి ఆమట దూరం, సో అది ఎట్లాగైనా వెళ్ళొచ్చు అలాంటి సాంగ్ సిచ్యువేషన్, బట్ దాంట్లో మంచి ఫన్ తీసుకొచ్చేలాగా ఆ లిరిక్స్ అన్నీ హుకీ అయ్యేలాగా. సో ఈవెన్ శివగారు, ఇట్స్ రియల్లీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. పిక్చర్గా ఓవరాల్గా కానీ ఫుల్ క్లారిటీతో. సో ఐ థ్యాంక్ హిమ్ ఆల్సో. అండ్ కిరణ్ గారు అండ్ రాజ్ భయ్యాతో అయితే దిస్ విల్ బీ మై థర్డ్ ఫిలిం. సో ఇంతకుముందు సినిమా చూపిస్తాం మామ అండ్ అందగాడు, సో తర్వాత ఈ ఫిలిం. సో హోప్ ఇది ఖచ్చితంగా మూవీ అందరికీ నచ్చుతుంది, హిట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ పద్యం ఏమైనా చెప్తారేమో అని అనుకున్నాను నేను. తర్వాత కెమెరా పెట్టాలి, ఓకే. మరీ కమర్షియల్ అయిపోయారు అయితే ఈయన కూడా. సో కెమెరా ఉంటేనే వర్క్ చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు కో రైటర్ దేవ్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. దేవ్ రండి. మ్యాంగో సీజన్ అని మ్యాంగో చెట్లు వేసుకున్న షర్ట్ వేసుకొచ్చారు ఆయన. మైండ్ బ్లాక్ అయిందని పదం విన్నాను, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మారుతి సార్ వెనకాల నాకు భయం వేస్తుంది. ఒక చిన్న విషయం చెప్తాను. నేను కూర్చున్న ప్లేస్ నుంచి ఇక్కడ దాకా రావడానికి నాకు 10 అడుగులు పట్టుంటుంది, కానీ ఇలా పోస్టర్ మీద నా పేరు చూసుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది నాకు. ఆ 10 ఏళ్ల కళను నిజం చేసింది 2 వ్యక్తులు. ఫస్ట్ శివసాయివర్ధన్ గారు డైరెక్టర్, అతను నమ్మి నన్ను ఇక్కడ నిల్చోబెట్టాడు. ఈరోజు జీవితాంతం అతనికి రుణపడి ఉంటాను. ఇంతకు టీజర్ ఎలా ఉంది? సో సాయికి ఇది నాకు తెలిసి ఆయనది కూడా 10 ఏళ్ల కష్టం ఇది ఫ్యూచర్ ఫిల్మ్ కోసం. సో ఒక చిన్న విషయం చేసి ముగించేస్తాను. మనకు కష్టం వస్తే సాయం చేసేవాడు స్నేహితుడు. ఒక వ్యక్తి కన్నా కళని కోట్లు పెట్టి తీర్చేవాడు మహానుభావుడు. మారుతి గారు ఖచ్చితంగా మహానుభావుడే. సార్ మీరు భలే మగాడివే సార్. సో ఈ సాయికి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను, అండ్ మారుతి గారికి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సారీ ఇందా మర్చిపోయాను. అండ్ ఐ థ్యాంక్ ఆదిత్య మ్యూజిక్ ఆల్వేస్ ఫర్ బీయింగ్ సపోర్టివ్ అండ్ వెరీ ఎంకరేజింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా ముందు గెస్ట్కి ఇచ్చేసాము. గెస్ట్ లాస్ట్లో మాట్లాడతారు కదా, మాకు అదే అలవాటు అయిపోయింది. డార్లింగ్ స్వామి గారు మీ వరకు వచ్చి మరి మైక్ ఇస్తున్నాను నేను, రండి. అందరూ నమస్కారం అండి. కాదు మీరు శారీ గురించి చెప్పారు, మీరు శారీ కట్టి రావాలి కదా ఈరోజు. అంటే హీరో కడతారు కదా అని వచ్చానండి, ఇక్కడ చీర తేలేదంట. మారుతి గారు ఏ సినిమాకి కథ సెలెక్ట్ చేసిన ఏదో ఒక పెక్యులర్ పాయింట్ ఎంటర్టైన్మెంట్ ఉన్నదే సెలెక్ట్ చేస్తారు ఎప్పుడు కూడా. సో అలా ఈ పాయింట్ నాకు అనిపించింది. ఎందుకంటే మన ట్రెడిషన్లో ఆడవాళ్ళకి అన్ని కాస్ట్యూమ్స్ కన్నా శారీ అన్నది ఎక్కువ అందాన్ని ఇస్తుంది. ఆ విషయం మనందరికీ తెలుసు.
అటువంటి దాన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకున్న క్యారెక్టరేషన్ డిజైన్ చేసి ఒక కథ చేయడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. అందులో ఎంటర్టైన్మెంట్ ఇదంతా కనిపిస్తుంది అందులో. సో ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అయ్యి మా మారుతి గారికి, అలాగే కిరణ్ ప్రొడ్యూసర్ గారికి, అలాగే సాయి డైరెక్టర్కి, మన రాజ్ తరుణ్ గారికి మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ డైరెక్టర్ సుబ్బు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. సాయి డైరెక్టర్ సాయి, కంగ్రాచులేషన్స్. టీజర్ చాలా బాగుంది డార్లింగ్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఈ కంటెంట్ నాకు కొంచెం తెలుసు కాబట్టి ఈ ఫన్తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంటుందండి ఈ మూవీలో. ఎందుకంటే ఎంత ఫన్ ఉన్నా సరే ఎమోషన్ మిస్ అవ్వకుండా ఉండడం మారుతి గారు చూసుకుంటారు. ముందు సినిమాల్లో కూడా ఫన్తో పాటు ఎమోషన్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఎంతకు మించి నేనేం చెప్పలేను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద టీమ్. అండ్ ప్రొడ్యూసర్ కిరణ్ గారు మా దగ్గర వాళ్ళు కాబట్టి ఆయనకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అనిల్ గారిని, డైరెక్టర్ అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అనిల్ గారు ఇటున్నారండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ రావడానికి యాక్చువల్గా నాకు ఆ టైటిల్ బాగా నచ్చింది. అది ఎందుకు రిలేటెడ్ అంటే నాకు భలే భలే మగాడివై వైపు కనిపించింది యాక్చువల్గా లాస్ట్ టైం చూసినప్పుడే. ఉయ్యాల జంపాల తర్వాత నాకు రాజ్ అంత ఫ్రెష్గా చాలా కొత్తగా 2.2 లాగా అనిపించింది నాకు. డెఫినెట్గా ఇక్కడ నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు, ఎక్కడ ఆగకుండా చేస్తూనే ఉండాలి, కంటిన్యూస్గా సక్సెస్లు కొడుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అలాగే వెనకాల ఆ మారుతి టీమ్ ప్రోడక్ట్ అనేది ఎప్పుడైతే ఉందో అది ఒక బ్రాండ్, ఎందుకంటే దాని గురించి మాకు బాగా తెలుసు. సో వెరీ హ్యాపీ వీళ్ళిద్దరు అసోసియేషను. అలాగే శివసాయి గారు మీ సిరీస్ నేను చూశాను, నాకు బాగా నచ్చింది. సో డెఫినెట్గా మీ టింజ్ బాగా యాడ్ అయ్యింది అని నాకు అనిపించింది ఈ టీజర్లో. సో డెఫినెట్గా సినిమా పెద్ద హిట్ కావాలి, కిరణ్ గారికి బ్లాక్ బస్టర్ కమర్షియల్ సక్సెస్ కావాలి. డెఫినెట్గా అవుతుందనే అనిపిస్తుంది. ఇది అంటే శారీ డ్రేపింగ్ అనేది ఎంత రొమాంటిక్గా ఉందో అది మనం ఇందాక టీజర్లో చూసాం. డెఫినెట్గా యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్ ఎక్కడా వదలకుండా తీసుకెళ్లారని అనిపించింది. జెన్యున్గా ఆనెస్ట్గా ఉంది సినిమా, నాకు అది బాగా నచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ బాగా ఆడి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరొక డైరెక్టర్ సుబ్బు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. బ్యూటీ సినిమా డైరెక్టర్ సుబ్బు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం సార్. మేము మారుతి టీంలో ప్రోడక్ట్స్ మీ అందరూ. సాయి గురించి బాగా చెప్పారు, మారుతి గారి కథ గురించి కూడా తెలుసు, బాగా తీశారు. కిరణ్ గారు ఫస్ట్ టైం అయినా సరే ఖర్చుకి వెనకాడకుండా చాలా గ్రాండియర్గా తీశారు, ఇది నాకు తెలుసు. సినిమా చాలా రిచ్గా ఉంటుంది. తర్వాత మా వైజాగ్ అబ్బాయి రాజ్ తరుణ్ ఒక కొత్త రోల్లో కనిపించబోతున్నాడు. ఇంతవరకు ఆయన ఇటువంటి రోల్ చేయలేదు. ఇందులో కంపల్సరీ మిమ్మల్ని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్ చేస్తాడు. టీజర్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ సాయి. మా గురువుగారు మారుతి గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సుబ్బు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు అన్నిటికీ వెనకుంటే ఎలా చెప్పండి, ముందుకు రండి. మీరు ఇందాకే పిలిచాము. అందరికీ నమస్కారం. మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, అసలు మెయిన్ థింగ్ ఏంటంటే మారుతి గారికి నేను రుణపడి ఉంటాను. ఇది రెండో సినిమా, బ్యూటీ కూడా నాకు ఆర్డేట్గా అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఇక్కడున్న వారందరినీ మాట్లాడించాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనం ప్రొడ్యూసర్ గారి దగ్గరికి ఇంకా మైకి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. సో కిరణ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా మాకు ఫస్ట్ సినిమా అయినా మారుతి గారు మంచి అవకాశం ఇచ్చారు మాకు. సినిమా చాలా బాగా వచ్చింది, సాయి గారు కూడా బాగా చేశారు. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. మీరు మొదలు పెట్టారనుకున్నాను, ముగించారా? నేను ఇంకా ఓకే సూపర్. మీ బ్రదర్ రవికాంత్ గారు ఏమన్నా మాట్లాడడానికి లేదంటున్నారు. ఆయనే అంత మాట్లాడారంటే అక్కడ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోతారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ మీరే అండి, ఇంకేం చేయలేం మనము, మీ వరకు వచ్చేసింది అనమాట. సో ఒకసారి శివసాయి వర్ధన్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం చప్పట్లతో ఇండస్ట్రీలోకి. థ్యాంక్ యూ అండి. వెనక మారుతి గారు, రాజధాని గారు ఉన్నప్పుడు ఆయన మారుతి సార్ అని అంటారు, కొంచెం ఉంటే తర్వాత మీరు ఏమడుగుతారో కూడా తెలుసు సార్కి, ఆ రెస్పాన్స్ ఇస్తారు సార్, రాజాసాబ్ అంటారు మీరు. సో కొంచెం ఫస్ట్ ఫిల్మ్ అండి, దిస్ ఈజ్ మై ఫస్ట్. ఇది నా మొదటి చిత్రం. వచ్చిన వాళ్ళందరికీ ప్లీజ్ అందరూ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఏదైనా సినిమా స్టార్ట్ అవ్వడానికి టీం వర్క్ అంటారు కదా, ఒక్క ఆద్యుడు ఉంటారండి. ఆ ఆద్యుడు అందరినీ ఫామ్ చేసి ఒక పైన శ్రీకృష్ణుడు ఇలా ఉంటారు కదా, మీరు అందరూ చేయండి నేను ఉంటాను ఇక్కడ అని
సో అలా ఈ సినిమాకి మారుతి గారండి. అంటే ఎవరున్నా లేకపోయినా జరగచ్చు, కానీ ఆ ఒక్కరు లేకపోతే మాత్రం భలే ఉన్నాడు లేదండి. సో హీఈస్ ద హోల్ అండ్ హార్ట్ ఫర్ భలే ఉన్నాడు. వెనకుండి మమ్మల్ని చాలా బాగా నడిపించారండి. ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా లైక్ ఫన్ మూమెంట్ కానీ ఏదైనా కానీ చాలా బాగా నడిపించారు. సో ఐ హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. అంటే డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని అంటారు కదండి, నా డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ చేసింది మాత్రం మారుతి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ కిరణ్ గారు, థ్యాంక్స్ అండి, నమ్మి స్టోరీ విని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ దెన్ వన్ మెయిన్ పర్సన్ అండి, రాజ్ తరుణ్ గారు. అంటే నవ్ డేస్ ఒక స్టోరీ చెప్పి ఒప్పించడము ఈజ్ వెరీ డిఫికల్ట్. అలాంటిది నేను చెప్పినప్పుడు విని ఓకే సెన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇంతకుముందు ఏం చేసాడు అని కూడా ఏమీ అడగకుండా కథ విని బాగుంది మనం చేద్దామని చెప్పి నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఇంపార్టెంట్గా స్టోరీ డిస్కషన్స్లో నాకు బాగా హెల్ప్ చేసింది సుబ్బు గారు అండి. సుబ్బు గారు సార్, మీరు కూడా సార్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ మీరు ఇచ్చిన ఇన్పుట్ అయితే మర్చిపోలేనండి, సినిమా చూస్తే మీకు గుర్తొస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, వాళ్ళు నాకు పరిచయం చేసినందుకు. అండ్ నా టీం అండి, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ గారు, ఎక్సలెంట్ సార్. అన్ని పాటలు అండి, నేను కొన్ని ఎక్స్ట్రా పాటలు అడిగినా కానీ బిట్ సాంగ్స్ ఉంటాయండి సినిమాలో, పర్లేదు ఏం కాదు, చేద్దాం అని చెప్పి ఇంకొకటి బాకీ ఉంది, అది కూడా చేద్దాం మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ మా డిఓపి నాగేష్, విజువల్స్ చాలా బాగా ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చారు. కొంచెం పేషెన్స్ తక్కువ అని అనుకుంటాం, కానీ అవుట్పుట్ చూసిన తర్వాత డెఫినెట్లీ బాగా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ నాగేష్. అండ్ మా ఎడిటర్ శ్రీకాంత్ అండ్ మా రైటర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారు, థ్యాంక్స్ అండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంతకు మించి ఎక్కువ టైం తీసుకోను. థ్యాంక్ యూ అండి. సో వన్ మోర్ పర్సన్ అండి, ఫస్ట్ మా భలే ఉన్నాడే అని అనుకున్నప్పుడు స్టార్టింగే మాకు బాగా పుష్ ఇచ్చింది ఆదిత్య టీవీ అండి, ఆదిత్య మ్యూజిక్, సారీ సార్, ఆదిత్య మ్యూజిక్. అంటే మాకు ఫస్ట్ ఎవరైనా పుష్ ఇవ్వాలి అని అంటే ఓకే ఈ ప్రోడక్ట్ ఇక్కడికి వెళ్తుంది అనగానే ఆదిత్య మ్యూజిక్ అనగానే, ఎప్పుడు చిన్నప్పుడు వినడమే కానీ మనం ఆదిత్య మ్యూజిక్ మన పోస్టర్ మీద పడడం అనేది ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ ఈటీవీ విన్, థ్యాంక్ యూ సో మచ్ అండి నితిన్ గారు, బాపినేడు గారికి కూడా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. సో చాలా సెన్సిబిలిటీస్ చూసి తీసుకున్నారండి సినిమాని, బాగా లైక్ నేను ఆల్రెడీ తెలుసు సార్, మారుతి గారు మాట విన్నారు, ఒకసారి చూశారు, లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్, కాంట్ ఫర్గెట్ వాట్ ఎవర్ యూ డిడ్, మీరు చేసింది ఏది మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎవరి వన్. అండ్ నా డైరెక్షన్ టీం అండి, మహేష్, అంజీ, అందరూ ఉన్నారు కదా, రాజ్ కుమార్, చైతన్య, పవన్, థ్యాంక్ యూ గైస్. మీరు లేకపోతే చాలా ఇంకా బాగా కష్టపడేవాడినేమో. అండ్ ఇంకొక డిఓపి రాలేదండి, మనోహర్, ఎక్కడో దాక్కున్నాడు ఇక్కడ, బాబుకు కొంచెం సిగ్గు ఎక్కువ, అట్లీస్ట్ బ్యూటీ కన్నా పైకి తీసుకురండి సార్. అండ్ శ్రీధర్, థ్యాంక్ యూ ఎవరి వన్. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి, అమ్మ థ్యాంక్ యూ, అప్పు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. యా, ఇప్పుడు అంటే ఉయ్యాల జంపాలో చూసినప్పుడు భలే ఉన్నాడే అనుకున్నాం, కుమారి 21F చూసినప్పుడు భలే ఉన్నాడే అనుకున్నాం అనమాట. సో అది కొనసాగుతూనే ఉంది, సినిమా చూపిస్తామా అందరికీ అది వినిపించినట్టుంది, అందుకని ఇదే టైటిల్తో మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట రాజ్ తరుణ్ గారు. సరికొత్త పాత్రలో, రాధా అన్న పాత్రలో వచ్చేస్తున్న భలే ఉన్నాడే సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. రాజ్ తరుణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. నేను ఎక్కువ టైం తీసుకోను, చాలా త్వరగా ఫినిష్ చేస్తా. ఫస్ట్ ముఖ్యంగా మా యాక్టర్ శేఖర్ చంద్ర గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు, నేను తనతో అగ్రిమెంట్ రాయింగ్ చేసుకున్నా, నా నెక్స్ట్ 2 సినిమాలు కూడా తన మ్యూజిక్ డైరెక్టర్. సో నువ్వు నేను పొగుడుకుంటే బాగోదు వెళ్ళి. అండ్ నగేష్, తను కూడా ఇట్స్ మై 3rd ఫిల్మ్ విత్ హిమ్ అండ్ విష్ టు బి కొలాబరేటింగ్ విత్ అగైన్ అండ్ అగైన్, లవ్ యూ డార్లింగ్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా మారుతి గారు నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పటికి కుదిరిందండి. సో అండ్ అది ఈ సినిమా కావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, యూ నెవర్ గివ్ అప్ ఆన్ మీ, యూ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ శివసాయి, హీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్. దిస్ హ్యాండ్స్ డౌన్ ఐ విల్ సే దట్, ఐల్ పుట్ అన్ ఐ విల్ సే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్. అంటే ఆయన ఎంత పర్టికులర్ అంటే
ఇవాళ కూడా నాతో కాస్ట్యూమ్ ఇంటి కాస్ట్యూమ్ పంపించి కాస్ట్యూమ్ వేయించుకొని రమ్మన్నారు కాస్ట్యూమ్లో. నాకు ఆ క్యారెక్టర్ రావాలని చెప్పి. నా దగ్గర బట్టలు లేవనుకుంటారు డల్లింగ్ అంటే, లేదు లేదు క్యారెక్టర్ రావాలి అని చెప్పి ఆ కాస్ట్యూమ్ పంపించి వేయించి మరి పంపించాడు ఇక్కడికి. అంత పల్లెలో ఉంటాడు. బట్ హీస్ హ్యాండ్స్ డౌన్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్ అండ్ ఐ విష్ టు సీ యూ ఇన్ హిట్స్ అండ్ ఐ విష్ టు బీ కొలాబరేట్ విత్ అగైన్. నాకు ఆ అదృష్టం దక్కుతుందేమో అనుకుంటున్నా. సో అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మా సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. టీజర్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మా సినిమా కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ. అండ్ మా సినిమా థియేటర్లో మాత్రం చూడండి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం వెరీ సూన్. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గీతా భగత్ గారు థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ది బ్యూటిఫుల్ వర్డ్స్ దట్ యూ సెడ్ అబౌట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ తరుణ్ గారు. ఈగలీ వెయిటింగ్ ఫర్ భలే ఉన్నాడే అనమాట. సో ఏదో శివ గారు వాంటెడ్ టు యాడ్ సంథింగ్. అందరూ పేర్లు చెప్తున్నాం కానీ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ గర్ల్ ఉందండి. అమ్మాయిని మర్చిపోతున్నాము, మనీషా. తను తెలుగు వచ్చు అమ్మాయికి, బట్ స్టిల్ షీ చాలా బాగా చేసింది యాక్టింగ్. మీకు క్యారెక్టర్ వైజ్ అమ్మాయి చేసిన పేరు క్యారెక్టర్ కృష్ణ. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. నేను ఇంతకుముందు గీతా సుబ్రహ్మణ్యం అనే చేశానండి. గీతా క్యారెక్టర్, సుబ్రహ్మణ్యం క్యారెక్టర్స్ ఎలా వెళ్ళాయో మనీషా కృష్ణ క్యారెక్టర్ అలా బాగా వెళ్తుందని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే సారీ, ఫస్ట్ టైం కదా కొంచెం అనుకుంది. అండ్ ఐ షుడ్ థ్యాంక్స్ టు మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గోవింద్ గారు, మురళి గారు, రామకృష్ణ గారు. థ్యాంక్స్ అండి, గట్టిగా మా వెనకుండి మా భుజాన్ని తడుతూ నడిపినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శివ గారు. అండ్ అఫ్ కోర్స్ ఆయన నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే భలే ఉంది అనుకుంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు అద్భుతంగా మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మనందరం ఎంతగానో అభిమానించే ప్రభాస్ గారితో రాజా సాబ్ అంటూ మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు ఆయన. సో ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్ డైరెక్టర్ సో మారుతి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ భలే ఉన్నాడే. ఈ సినిమా నిజంగా ఫస్ట్ చాలా రోజుల నుంచి రాజ్ తరుణ్తో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేయాలని నేను అనుకున్నాను. స్లోగా అనుకోకుండా ఈ పాయింట్ తట్టడంతో అది యాక్చువల్గా సాయికి చెప్తే తను నిజంగా చాలా బాగా డిజైన్ చేసి తీసుకొచ్చాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత కిరణ్ గారికి కూడా సరే ఇది కథ అని చెప్తే ఆయన కూడా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటే నాకు కామెడీ సినిమా ఏమన్నా కావాలి సార్ అని అంటే ఆయనకి కూడా లక్కీగా ఈ కామెడీ సినిమా ఇది ఎక్కించడం జరిగింది. దీని తర్వాత మెయిన్ ఈ సినిమాని అంటే చిన్న సినిమా కాన్సెప్ట్ ఫిల్ము అంటే ఇవాళ ఆడియన్స్ నార్మల్గా అసలు థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు. ఏదన్నా ఎక్స్ట్రీమ్గా ఉండాలి, ఎనీ ఎక్స్ప్రెషన్. అలాంటిది ఈ సినిమాని ఈ పాయింట్ని నిజంగా థియేటర్కి డెఫినెట్గా రప్పిస్తుందని అనుకున్నాను. ఎందుకనంటే చాలామంది అమ్మాయిలుకి ఒక డౌట్ ఉంటుంది. అంటే అది పబ్లిక్గా చెప్పుకోరు కానీ చాలామంది నిజంగా నేను చేసుకునేవాడు రొమాంటిక్గా లేకపోతే నా లైఫ్ ఏమైపోద్ది, నిజంగా అలా అని వాడిని టెస్ట్ చేయలేరు. ముందు టెస్ట్ చేస్తే వీళ్ళు తేడా అనుకుంటారు. అలా అని పెద్దవాళ్ళు చూపించిన సంబంధం అలా తలంచుకుని చేసేసుకుంటే దాని తర్వాత నేను బుక్ అయిపోతానేవాడిని. ఇలా రకరకాల డౌట్స్తో యాక్చువల్గా చాలామంది వెళ్తున్నారు. కొంతమంది ఎక్స్పీరియన్స్ విని యాక్చువల్ నిజంగా నా లైఫ్ కూడా అలా అయిపోద్దని భయపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక స్వీట్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది ఈ సినిమా. అంటే మన మధ్యన జరిగే ఒక కథలాగా ఉంటుంది. ఆ పాత్ర నిజంగా మనీషా చాలా బాగా యాక్ట్ చేసింది. ఎందుకంటే రాజ్ తరుణ్తో పాటు ఈక్వల్గా ఒక కొత్త అమ్మాయి చేయాలంటే అంత ఈజీ కాదు. అది నాన్ తెలుగు అమ్మాయి, బట్ షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అట్లాగే ఈ టీం అందరినీ నిజంగా ఒక తాటి మీదలాగా, ఎందుకంటే ఇతను శివసాయి మామూలు టార్చర్ క్యాండిడేట్ కాదు. ఎందుకంటే నన్ను కూడా మామూలుగా టార్చర్ పెట్టడు. అంటే ఏదన్నా ఒకటి చెప్పిన తర్వాత ఇది ఎందుకు అది ఎందుకు అసలు అంటే 360 degrees మామూలుగా కొరడాలతో కొడుతుంటాడు. అసలు దీంతో అంటే తన ప్యాషన్కి నిజంగా చాలా ఇది ఉంటుంది. అలాగే పెయిన్ కూడా ఉంటుంది, అనుభవిస్తాం. అందుకని తనతో మాట్లాడి నా గొంతు కూడా పోయింది ఒక నెల. అంత అంటే నాకు తనలో నచ్చింది ఏంటంటే ఆ ప్యాషన్, ఆ పిక్కి నాకు ఇది కావాలి, ఇది డీటెయిల్, ఇది కావాలనే తత్వం నిజంగా తన్ని డెఫినెట్గా చాలా హైట్స్కి తీసుకెళ్తుంది. అది ఆ ప్యాషన్ ఉన్నంతకాలం కూడా.
నెక్స్ట్ రిమైనింగ్ టీం అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శేఖర్ చంద్ర మంచి సాంగ్స్ ఇవ్వాలి చిన్న సినిమాకి, కామెడీ సినిమా కంటే ఎన్నిసార్లు చెప్పినా సరే తను నిజంగా ద బెస్ట్ ఇచ్చాడు. నిజంగా మీకు వదిలిన సాంగ్ కంటే ఇంకా కమింగ్ రాబోయే సాంగ్స్ చాలా బాగుంటాయి. అట్లాగే డిఓపి ఇద్దరు డిఓపిస్ చేశారు. ఇద్దరు కూడా చాలా ద బెస్ట్ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా టీం అందరూ, ఇంకా ఆర్టిస్టులు అయితే ఒక్కళ్ళు కాదు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ పెట్టేశాడు. బడ్జెట్ పేలిపోయింది. అంటే ఇక్కడ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ నుంచి కూడా తెచ్చేసుకున్నాడు. వీటి గణేష్ గారిని బాగా వాడాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా బాగా యూస్ చేసుకుని మీ ముందుకి ఒక మంచి కంటెంట్తో రాబోతుంది భలే ఉన్నాడే సినిమా. డెఫినెట్గా ఇది రిలీజ్ అయినప్పుడు మాత్రం ముందు చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద సినిమా అవ్వబోతుంది, నేను చెప్తున్నాను గ్యారంటీగా. ఎందుకంటే ఇవాళే మా ఎడిటర్ శ్రీకాంత్ నాకు ఒక 2 రీల్స్ చూపించాడు. నిజంగా ఫ్లో చాలా బాగుంది. అది అలాగే కంటిన్యూ అయ్యి మంచి సినిమా అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఈ తెలుగు ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టిన రవికిరణ్ ఆర్ట్స్ కిరణ్ గారికి, వాళ్ళ బ్రదర్ రవి గారికి, ఇద్దరికి కూడా హార్ట్లీ వెల్కమ్. అట్లాగే ఈ చిన్న సినిమాలు ఎప్పటికీ బాగుండాలని నేను ఒక చిన్న సినిమాతో వచ్చా కాబట్టి నేను ఎంత పెద్ద సినిమా చేస్తున్నా చిన్న సినిమాని మాత్రం వదలకుండా అలా ట్రావెల్ అవుతున్నాను. ఇది కూడా ఆడుతూ ఉంటే నాకు చాలా ఎనర్జీ వస్తుంది. ఇంకా డెఫినెట్గా ఈ సినిమాని, ఈ టెక్నీషియన్స్ అందరినీ బ్లెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే కనుక ప్రీ రిలీజ్లో మాట్లాడతా వాళ్ళ గురించి. నెక్స్ట్ ఇది మెయిన్ ఈ సినిమా బాగా అవ్వడానికి కారణమైన గోవిందరాజ్ గారు, మా బ్రదర్ సతీష్, నెక్స్ట్ అట్లాగే మురళి గారు, రామకృష్ణ గారు, ప్రతి ఒక్కళ్ళు టీం వాళ్ళు పాపం వెనకాల నుండి నడిపిస్తున్నారు. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ప్రత్యేకంగా ఇద్దరికి చెప్పాలి. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి, అలాగే ఆ టీం అందరికీ. నెక్స్ట్ ఈటీవీ విన్తో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది చేస్తున్నాము. అది బాపినీడి గారికి, అట్లాగే నితిన్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా. ఎందుకంటే ఒక సినిమాని ఊరికనే కొనుక్కోరు గబుక్కున, అందులో చిన్న సినిమాలు చాలా రిస్క్. అలాంటిది చూసి మా కంటెంట్ నచ్చింది సార్, టీం అందరూ చాలా హ్యాపీ అని వాళ్ళు వచ్చి కొనుక్కున్నారు ఈ సినిమాని. ఇది ఫస్ట్ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత దాని తర్వాత ఈటీవీ విన్లో వస్తుంది. ఈ మధ్య ఈటీవీ విన్ యాక్చువల్గా 90s దాని దగ్గర నుంచి చాలా చూజీగా వెళ్తున్నారు. అలాంటి ఒక మంచి ప్రోడక్ట్ ఇది కూడా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నెక్స్ట్ లాస్ట్ 15 years నుంచి ఈవెంట్స్ చేస్తూ ఒక రేంజ్లో ఉన్న నా ఫ్రెండ్ శ్రేయస్ శ్రీనివాస్ బర్త్డే ఈరోజు. నా శ్రీనివాస్ బర్త్డే సందర్భంగా తనకి హ్యాపీ బర్త్డే సీను గారు. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసరు. ఇవాళ ఈవెంట్ కూడా ఆయన చేయడం చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ఈ చిన్న సినిమాని ఎంకరేజ్ చేయవలసింది మనస్ఫూర్తి కోరుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు మంచి సినిమాలకి మీ సపోర్ట్ అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవికిరణ్ ఆర్ట్స్కి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. టీజర్ చాలా బాగుంది అండ్ వీ ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. అండ్ ఫిలిం గట్టిగా హిట్ చేయాలి థియేటర్స్ని, అండ్ థియేటర్స్ నుంచి ఆ హిట్ సౌండ్ మీ వరకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ టైంని కేటాయించి ఇచ్చేసిన డైరెక్టర్స్ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ఈటీవీ విన్ అండ్ మారుతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్ రాజ్ తరుణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రీ రిలీజ్లో అందరూ చీరలతో రెడీగా ఉంటామండి మేము. సో యా, ఇక్కడ మధు గారని ఇందాక నుంచి మైక్ వద్దంటున్నారు. రండి. ఈయన ఎందుకు వద్దంటున్నారు తెలుసా? బయట ఒకడు అప్లోడ్ ఉన్నాడు, ఈ కెమెరా ముందు కనుక కనపడితే గబుక్కున్నాడు, ఇక్కడే ఉన్నాడు అనుకుని వచ్చేస్తాడని. కాదు కదా, అప్పుడు నేను తీరుస్తాను సార్, డోంట్ వరీ. మధు గారు చాలా మంచి మిత్రుడు. ఊరికే అన్నానండి, అప్పులేం చేయడైనా డైరెక్ట్గా తీసేసుకుంటాడు జేబులో చేపెట్టి. అలాగే ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది, ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ గారు, అట్లాగే డైరెక్టర్ మోహన్ గారు, వాళ్ళ టీం అందరూ వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అదనమాట సంగతి. సో మీరు కూడా భలే ఉన్నాడే టీజర్ని చూసి భలే ఉంది అనుకోండి. అండ్ సినిమా అతి తొందరలో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి థియేటర్స్లో మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్. శేఖర్ చంద్ర గారు, మీరు మ్యూజిక్తో పాటు యాక్టింగ్ ప్యాషన్ని కూడా కంటిన్యూ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మా కాస్టింగ్ అందరూ ఒకసారి రండి. మా కాస్టింగ్, మా టీం రండి.
రండి రండి. చేసేది చీరల బేరం తెల్లారిత సూది దారం యవ్వారం యమునా తీరం గజిబిజి పని పైన పటారం పడి పడి చేస్తాడే అరి తెలియదు లోన లొటారం అన్నీ దాచేస్తాడే రండి రండి. పాప ఉంటది లేడి గాగల రండి, మనం తీసుకుందాం. మా టీం అంతా రండి అమ్మ ఒకసారి. అంజేడి, పవన్, కెమెరా డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్, వచ్చిన వాళ్ళందరూ రండి. సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ రండి, మనం తీసుకుందాం రండి. ఈ చైల్డ్ ఆర్టిస్టులు ఎవరు ఉన్నారా ఇక్కడ? రండి. ప్రవీణ్, రవి గారు, అందరు రండి సార్, మా టీం అది. దా దా. ఆడోళ్లకు ఆమడ దూరం చేసేది చీరల బేరం తెల్లారిత సూది దారం యవ్వారం యమునా తీరం ఆడోళ్లకు ఆమడ దూరం చేసేది చీరల బేరం తెల్లారిత సూది దారం యవ్వారం యమునా తీరం గజిబిజి పని పైన పటారం పడి పడి చేస్తాడే అరి తెలియదు లోన లొటారం అన్నీ దాచేస్తాడే ఆడోళ్లకు అందరూ వచ్చినట్టేనా? యాక్టర్ ఉండిపోయాడు. సార్ సార్ రండి, శేఖర్ గారు, అందరూ, రాజేష్, ఇదంతా మా టీం అండి. ఎవ్రీడే నాకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. తేలుతాడు అన్ని పక్కల నూనెలోని నీటి సుక్కల తేలుతాడు అన్ని పక్కల నీటిలోని తామరాకుల అంట నీడు ఆడవాసనే ఎలా కోత పోయని పూల మొక్కల కోత కోయని కోడి పుంజుల కోత కోయని కూరగాయల ఉండిపోతాడే ఊరగాయల ఆడోళ్లకు ఆమడ దూరం చేసేది చీరల బేరం తెల్లారిత సూది దారం యవ్వారం యమునా తీరం గజిబిజి పని పైన పటారం పడి పడి చేస్తాడే అరి తెలియదు లోన లొటారం అన్నీ దాచేస్తాడే పాప ఉంటది లేడి గాగల స్కాన్ చేస్తది కళ్ళు గూగులా పాప ఉంటది లేడి గాగల స్కాన్ చేస్తది